ఏదైతే మొన్న మున్సిపల్ ఎన్నికల చైర్మన్ ఎన్నికల తర్వాత షబ్బిరెల్లి గారు ఉత్సవాలు జరుపుకునే క్రమంలో ఆయన మతి భ్రమించిందా లేకపోతే వాళ్ళ చెప్పిరా తెలియదు, కానీ అది ఉత్సవాలు జరుపుకోవాలన్నా అనవసరంగా ఎమ్మెల్యే మీద కామెంట్ చేయడం వల్ల ఎమ్మెల్యే గారు ఆయన ఏదైతే అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో షబ్బిరెల్లి గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ నువ్వు ఏం చేసినావో నీ వల్ల నేను ఎంత లాస్ అయిన విషయం చెప్పడం జరిగింది. నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే నువ్వు వేడికి పిలిస్తే ఆడికి వస్తా, అన్నిటికీ సాక్ష్యాధారాలు ఉన్నాయి తీసుకొని వస్తా అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ద్వితీయ క్యాడర్ ఏదైతుందో మేము ఆల్రెడీ నమ్మి మోసపోయినామో మీరు కొత్త వాళ్ళు వచ్చారు జర పెద్ద మనిషితో జాగ్రత్తగా ఉంటుందని చెప్పిండు. వాళ్ళు అందరూ ఉన్నారు, కైలాస్ శ్రీనాథ గురించి చెప్పాడు, పల్లరాజుల గురించి చెప్పాడు, ఇంకా చాలా మంది గురించి చెప్పిండు. అందరూ మీరు అందరూ జాగ్రత్త ఉందని చెప్పారు. బట్టు కోసేకి ఎంత అన్యాయం జరిగిందో చెప్పిండు. అన్ని విషయాలు సవివరంగా అందులో ఏమన్నా మీకు అనుమానం అనిపిస్తే స్థానిక నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు మీరు లీడర్ పోయి అడుగుడు. ఏమన్నాడు, దొంగ సారా కాసిందో అని అన్నాడు. కాయలేదనే సారా కాసిన జీతం ఉందా అని చెప్పాను. అంతే కదా ముచ్చట. లేదు కట్టె వ్యాపారం చేసినాము అన్నారు, దొంగ కట్టె వ్యాపారం కేసు అన్నారు. లేదు కూలి పనికే పోయినా అని చెప్పాను. లేదు ఇంకా గీ పని చేసినా అని చెప్పాను. అడుగురు కదా మీ సార్ని అంటారా సాహెబ్ అంటారా ఏమంటారో తెలియదు. మేమైతే మేము మా ఎమ్మెల్యే కానీ అన్నానే పిలుస్తాము, ఆయన కూడా అన్న అంటాడు, లేకపోతే తమ్మి అనే పిలుస్తారు, అంతకు మించి వేరేదే ఉండదు. అది అడగకుండా మీరు ఏదో మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇంకోటి అదే ప్రెస్ మీట్లో ఇంకో విషయం కూడా చెప్పారు, నేను 40 సంవత్సరాల నుంచి నా మీద మరకలేదు మచ్చలేదు అని చెప్పేసి. అసలు మరక మచ్చ అంటేనే సిగ్గుపడతాయి నేను చూసి. నువ్వు అసలు కామారెడ్డి ముద్దు బిడ్డ అని చెప్పేసి కొన్నావు. కామారెడ్డి ముద్దు బిడ్డవు కాదు, కామారెడ్డి కత్తిపోట్ల బిడ్డవు. కత్తిపోట్ల కారణం నువ్వు గెలిచిన 2004 అంతకుముందు ఎప్పుడు గెలిచినావు నాకు తెలియదు, కానీ 2004 ఒకసారి గెలిచినప్పుడు కామారెడ్డిలో ఎన్ని మతకాల్లో అయినాయి, ఎంతమంది మీద దాడులు జరిగినాయి, మీ మాఫియా నీ తమ్ముడు నువ్వు 6 మెన్ కమిటీ 4 మెన్ కమిటీ ఎంత వసూలు చేసిరో అవన్నీ వివరాలు మా అన్న దగ్గర ఉన్నాయి. అవన్నీ నిరూపిస్తాడు. నీకు దమ్ము ఉంటే అది కాదో నా దగ్గర ఏం చేయదు అని చెప్పి తీసుకుని వచ్చి నిరూపింది. నేను వైఎస్ఆర్ క్యాడర్లా నేను ద్వితీయ నాయకుడిని, నేను ఏం చెప్తే అది ఉంటుండే అన్నాను. నువ్వు ద్వితీయ క్యాడర్ అయితే అప్పుడు మేము విద్యార్థి నాయకులుగా ఉన్నాము, తెలంగాణ యూనివర్సిటీ కావాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు అదే విద్యార్థి సంఘాలతో ధర్నా మేము చేస్తే తెలంగాణ యూనివర్సిటీని కామారెడ్డికి ఎందుకు తీసుకురాలి? ఆల్రెడీ ప్లేస్ ఉంది, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయని చెప్పినావు. మొన్న నేను చెప్పినావు కదా, నేను వైఎస్ఆర్ మంత్రివర్గంలో 2వ నెంబర్ ర్యాంక్ ఉన్న వ్యక్తిని అని చెప్పేసి. మరి 2వ నెంబర్ ర్యాంక్ ఉన్న వ్యక్తిని డిచిపల్లికి ఎందుకు తెలంగాణ యూనివర్సిటీ వీడికి ఎందుకు రాలేదు? అదే క్రమంలో ఎన్నిసార్లు మేము రోడ్ల మీద స్కాలర్షిప్ ప్రభుత్వంగా చెల్లించాను. ద్వితీయ నాయకుడు 2వ నెంబర్ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తి స్కాలర్షిప్ అనేది చెల్లించలే. ఇట్లా చెప్పుకుంటూ పోతే షబ్బిరెల్లి జీవితం అనేది మచ్చలతో మాయలతో ఉన్నటువంటి జీవితమే. ఆయన మొత్తం అన్యాయమే, ఆయన చేసే మొత్తం అదే పని. కాబట్టి దాన్ని సాక్ష్యాధారాలతో సహా నా దగ్గర ఉన్నాయని చెప్పేసి మన స్థానిక ఎమ్మెల్యే రమణారెడ్డి అన్న గారు చెప్పింది. దానికి ఏమైనా ఉంటే అభ్యంతరాలతో చెప్పురే, మీరు ఒక్కరు వస్తారా, షబ్బిరెల్లి గారు మీరు వేస్తారా, లేకపోతే మీ కారణం తోలుకొని వస్తారా, ఎవరిని తోలుకొని వస్తారో మీ ఇష్టం. మా అన్ననైతే ఒక్కడే వస్తాడు, ఆయన వచ్చి ఆయన 100 కాదు 1000 మంది వచ్చినాడు, ఆయన సమాధానం చెప్తాడు, అన్నిటికీ ఆధారాలు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా దానికి కింది స్థాయి నాయకులను రెచ్చగొట్టి నిన్న ప్రతి మండలంలో ప్రెస్ మీట్లు పెట్టేసింది. ఈ ప్రెస్ మీట్లు పెట్టే నాయకులు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నిన్న మన స్థానిక దీపేట్ల ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఏమని మాట్లాడతారు? షబ్బిరెల్లి రమణారెడ్డి శిష్యుడు అని చెప్పి. షబ్బిరెల్లి రమణారెడ్డి శిష్యుడు కాదు, షబ్బిరెల్లికి గురువు అలా నాన్నగారు కేఆర్ రాజరెడ్డి. ఆ విషయం మీకు కేపీ రాజరెడ్డి, ఆ విషయం మీకు తెలియదు. కావాలంటే మీకు మీ సార్ చెప్పకపోతే అప్పటి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆయన దగ్గర రాజరెడ్డి గారి దగ్గర శిష్యరికం షబ్బిరెల్లి చేసినప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు కామారెడ్డి ఉన్నారు, వాళ్ళని పోయి అడుగుతారు. అంతేకాకుండా ఎప్పుడు చూసిన ఆల్రెడీ ఒక 100 సార్లు బహిరంగంగా రమణారెడ్డి అన్న గారు చెప్పారు. ఏదైతే ఎమ్మెల్సీ విషయంలో ఆల్రెడీ 100 సార్లు ఎప్పుడు ఏది ఉన్నా సరే అని చెప్పి. మళ్ళీ నిన్న స్థానిక నాయకులు కూడా ప్రెస్ మీట్లో అదే విషయం మాట్లాడతారు. పార్టీనే వాటా పాస్ వాళ్ళు అంటారు కదా, అట్లా మళ్ళీ వీళ్ళు అదే పదవాత. మీకు ఇప్పుడు మీ పార్టీనే ఉన్నాడు రంజిత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీనే, ఆ విషయం కూడా చెప్పిండు. కేసీఆర్ చెప్పిండు, కేటీఆర్ అందరూ ఎవరికి ఇచ్చారు, ఎవరు తీసుకొచ్చినా సాక్ష్యాధారాలు ఉంటే తీసుకొని రండి, దాంట్లో ఏది కంటే ఆడికి అని చెప్పేసి చెప్పిండు. గుడికి పోదామా మసీద్ పోదామా అని చెప్పిండు. ఆ పని అడుగురు కదా అన్న. మరి అన్నరే గట్టిగా మాట్లాడుతున్నాను, మీ సాయం అడుగురి, మరి నిజంగా అది ఉందా లేదా కరెక్ట్ అడుగురి. అడిగితే చెప్తాడు కదా. అది కాకుండా వచ్చి వేరే ఏదో విషయాలు చెప్పడం జరుగుతుంది, అది కరెక్ట్ కాదు. అంతేకాకుండా మీరు ఇంకో నాయకుడు మాట్లాడతారు, స్థానిక నాయకుడు, మీరు దాడులు చేయమని చెప్పేసారు. దాడులు చేయమని చెప్పి మా అన్నగారు చెప్పలేదు. ఇప్పటిదాకా మనం ఓపికతో ఉన్నాము, మనం వాళ్ళు ఏ తప్పు చేసినా కూడా భరించుకుంటున్నాము. ఇక్కడ నుంచి మనం అట్లనే ఉంటే చేతగాంతనం అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ మీరు అవసరం అనుకుంటే నా దగ్గర కూడా వీడియో ఉంది, అన్న మాట్లాడింది, షార్ట్ వీడియో ఉంది, సోషల్ మీడియాలో చెప్పిండు. మనం న్యాయం వైపు ప్రజల వైపు ఉండి
పోరాడదాం, దానికి ఎవరైనా ప్రజలకు ఇబ్బంది కలిగించినట్టు ఎట్లా వస్తే అట్లా సమాధానం చెప్పి చేతితోటి నోటితోటి అని చెప్పింది తప్ప ఎవరిని అట్లా చేయమని చెప్పేసి దాడులు చేయమని తెచ్చవట్లేదు. దాడులు చేసే సంస్కృతి రమణారెడ్డి కాదు, బీజేపీ పార్టీ కాదు, కార్యకర్తలకు అట్లా చెప్పరు. ఇంకో విషయం, ఈ అభివృద్ధి విషయానికి వస్తే మీరు ఏమని చెప్పారు, 150 కోట్లతో చేస్తారు, 100% 150 కోట్లతో అభివృద్ధి చేస్తారు. ఫస్ట్ ఎవరు ఏకున్నా సరే ఆయన సొంత నిధులతో ఆయన ఆస్తులు అమ్ముకొని గుళ్ళకు, గోపురాలకు, కుల సంఘాలకు ఇచ్చింది. అంతేకాకుండా ఇప్పుడు మన బీబీపేట మండలంలోనే ఆల్రెడీ కళాల కోసం అని చెప్పేసి తుజాల్పూర్లో స్థల సేకరణ జరిగింది. ఆ విషయం మీకు తెలుసు. స్థల సేకరణ జరిగి ఏదైతే మీరు రాజకీయాన్ని లేకపోతే అధికారాన్ని ఉపయోగించుకొని సిస్టమ్ వ్యతిరేకంగా పోవడం ఉండదు. అయినది నేను ఎమ్మెల్యేనైనా సామాన్య పౌరైనా ఏదైతే సిస్టమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమో దాంట్లో ఉన్నదని కలెక్టర్ దగ్గర అప్లై చేసినాము. మీరు అధికారాన్ని ఉపయోగించి దుర్వినియోగం చేసి అవి ఆపుకోరు. కాబట్టి ఏదైనా సరే ఇంకా 2 రోజులు లేట్ అయినా సరే ఖచ్చితంగా రైతులకు ఫస్ట్ అందుబాటులో ఫలాలు తీసుకురావాలని ఆయన బలంగా సంకల్పంతో ఉన్నాడో అవి తీసుకొని వస్తాడు. ఏదైతే మాట ఇచ్చిందో మాట తప్పేది ఉండదు. ఉన్న ఆస్తులు మొత్తం అమ్ముకోనైనా సరే చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన కావాల్సింది పూరెస్ట్ ఆఫ్ ద పూర్కు రీచ్ కావాలి, ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలనేది ఆయన సంకల్పం. అంతేకాకుండా ఇక ఈయన జడ్పీ చైర్మన్ ఇంకొక లీడర్ మాట్లాడతాడు, స్థానిక లీడరు. ఆయన ఎప్పుడు ఉండడం మరి 2004లో ఆయన మినిస్టర్ షెబ్రేల్ చేసినప్పుడు ఈయన ఉండడం నాకైతే ఉన్నది. కానీ వ్యక్తిగతంగా మాట్లాడితే వేరే అయిపోతుంది. కాబట్టి ఒకసారి మన స్థాయిని చూసుకొని విమర్శించాలి. మేమైతే షెబ్రేల్ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి అయితే నేను ఉన్నా, విద్యారంగ సమస్యలు ఉన్న ప్రతి విషయం తెలుసు. నిన్న మొన్న వచ్చి నాయకులు వీళ్ళేం మాట్లాడుతారు, జడ్పీ చైర్మన్ గారు చేసింది ఆఫీస్ పోతే అన్నీ చేస్తాను. మేము కూడా పోతాం ఆఫీస్లో ప్రతి జడ్పీ చైర్మన్గా వెంకటరమణారెడ్డి గారు చేసిన పరిపాలన స్వర్ణయుగంతో పోల్చవచ్చు. ఎందుకంటే ఏదైతే లిక్కర్ ఎంఆర్పీ రేట్లకు ఇక్కడ స్టార్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పీ రేట్లకు లిక్కర్ ఇవ్వడం జరిగింది. లిక్కర్ సిండికేట్ ఎంత ఒత్తిడి చేసినా అప్పుడు మినిస్టర్ తోటి శ్రీనివాస్ తోటి కానీ ఇప్పుడు నువ్వు షెబ్రేల్తో కానీ ఎంత ప్రెషర్ చేసినా దొంగకుండా లేదన్నా అది ఖచ్చితంగా ఎంఆర్పీ రేట్లకు ఇవ్వాల్సిందే అని చెప్పింది. అంతేకాకుండా అప్పుడు ఇసుక మాఫియా బాన్స్వాడ కానీ ఆ ఏరియాలో ఉన్న ఇసుక మాఫియా ఎదుర్కోండి. అదే షుగర్ ఫ్యాక్టరీలు ఎవరైతే రైతులకు ఇన్ టైంలో పేమెంట్ లేక రైతులకు ఇబ్బంది పెడితే జడ్పీ చైర్మన్గా ఆయన చేసిన పని రైతులకు న్యాయం చేసి ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి. జడ్పీ చైర్మన్గా ఆయన చేసింది ప్రతి ఒక్క చరిత్రనే. రమణారెడ్డి అనేది ఒక చరిత్ర. కాబట్టి మీరు ఏదో మాట్లాడుతుంది సగం నాలెడ్జ్ సగంతో చేసిన అవసరం. అప్పుడు జడ్పీటీసీలకు అప్పుడు మినిస్టర్లను వ్యతిరేకించి డైరెక్ట్ జడ్పీటీసీలకు సుమారు 50 లక్షల వరకు ఒక పేమెంట్ అటు ఇటు ఉంటే చెప్పలేం. కానీ 50 లక్షల జడ్పీటీసీలకు డైరెక్ట్ ఫండ్ ఇచ్చిన మొట్టమొదటి జిల్లా పరిషత్ చైర్మన్ వెంకటరమణారెడ్డి. కరప్షన్ ఉండదు అన్న ఉద్దేశంలో టీచర్ల బదిలీలు రోష ప్రకారంగా పైరోలు చేసి ఉన్నోళ్ళు చేస్తే ట్రాన్స్పరెన్సీగా టీచర్ల బదిలీలు రాత్రి ఒకటే రోజు ట్రాన్స్ఫర్ చేసినటువంటి వ్యక్తి జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరైనా ఉన్నారంటే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు. ఇవన్నీ తెలియకుండా ఏ చరిత్రలో ఉన్న గురించి ఏం తెలియకుండా వచ్చి ఏదో మాట్లాడాలి మా సాయబ్ దగ్గర మేము పేరు ఉండాలని చెప్పేసి మాట్లాడితే మీకు పేరు వస్తుందా రాదా తెలియదు. కానీ ప్రజలలో మీ సార్తో పాటు మీరు కూడా చూడగలుగుతారన్న విషయము తెలియజేస్తుంది. ఇక అంతేకాకుండా ఇక స్కామ్ల గురించి ఇట్లా మాట్లాడితే అది చెప్పలేము. ఇక గవర్నమెంట్ ఇంకో లీడర్ మాట్లాడతాడు, గవర్నమెంట్ అధికారులను బట్టలు ఒకటి అన్నాడు అని చెప్పి అట్లా అనలేడు. అట్లా అన్నాడు కూడా. ఎంత పెద్ద అధికారులైనా సరే ఎంత పెద్ద చిన్న అధికారులైనా సరే అన్నాన్ని పిలుస్తుంది, సార్ అని పిలుస్తుంది. అంతే తప్ప ఎవరైతే ఈ 2 సంవత్సరాలు మనం ఓపికతో ఉన్నామో ఇంకా చెప్తే కూడా మీరు మారతలేరు. ఇక మారకపోతే మీరు అదే పద్ధతి చేస్తే నా పద్ధతిలో నేను చేయాల్సి వస్తే ఎవరైతే తప్పు చేస్తారో, ప్రజలను పీడిస్తారో, లంచాలకు చేస్తారో, సిస్టమేటిక్ ఉన్నారో, గీత ఎవరైతే దాటుతారో ఇప్పటిదాకా చూస్తూ ఊరుకున్నా కానీ ఇంకా ఊపుకునేది లేదు. తప్పు చేసిన శిక్ష తప్పవు అని చెప్పింది తప్ప అంతకు మించి ఏం లేదు. ఇక ఇంకొక నాయకుడు మాట్లాడతాడు, ఎమ్మెల్యే అంటే తండ్రి లాంటి వాడు. 100% ఈ నియోజకవర్గానికి పెద్దన్న పాత్ర పోషించి పెద్ద కొడుకు లెక్క తండ్రి లెక్కుండి తప్పుదో పోతున్న షెబ్బిరెల్లి గారు మీరు అట్లా వేయకండి, అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని సరి చేసినాను కానీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. ఇప్పుడు షెబ్బిరెల్లి తప్పు చేసినా సరి చేయాల్సిన బాధ్యత కూడా కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారి మీద బాధ్యత ఉంది కాబట్టి షెబ్బిరెల్లి గారు మీరు అట్లా చేయకుండా అని చెప్పిండు. చెప్తే అది కూడా మీకు తప్పు వచ్చింది. అట్లా అవుతాడు మా సార్ అట్లనే అవుతాడు, మా సార్ అట్లనే తప్పు చేసి అట్లా అంటే చేసుకోరు. అన్ని ఇష్టం, ప్రజలు మీకు గుణపాఠం చెప్తారు. అదే నిన్న ఆయన ఎన్ఎస్ఏ లీడర్ ఉన్నాడు సందీప్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన ఏదో ఒకటి ఆ ఎన్నికల అప్డేట్ నా దగ్గర కూడా మొత్తం ఈ షెబ్బిరెల్లి 2014, 2004, 2009 అప్డేట్ మొత్తం ఉంది నా దగ్గర. ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసిన ఏదో ఎన్నికల కమిషన్ నుంచి తీసుకొని వచ్చి అసలు ఇంకోటి ఏంటంటే ఆ నాయకుడికి చెల్లది ఐటీ రిటర్న్కు ఎన్నికల అప్డేట్కు తేడా తెలుస్తలేదు. 4,50,000 రూపాయలు నీకు ఐటీ రిటర్న్ చూపించిండు. ఎట్లా ఇస్తారంటే దానికి లెక్క ఉంటుంది. ఆయన అప్డేట్లలో ఇచ్చిండు. ఆయన ఏమన్నాడు, స్థిరాస్తులు ఉంటాయి, స్థిరాస్తులు ఆయన స్థిరాస్తులు అమ్మి 150 కోట్ల రూపాయలు అయినా సరే అమ్మి నేను కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ చేస్తాను అని చెప్పిండు. నువ్వు ఏ దానికి ఏ తేడా చెప్తాడో తెలియదు. సగం నాలెడ్జ్ అనుకో నాయకునికి నాలెడ్జ్ ఉండదు,
కింద మీకు నాలెడ్జ్ ఉండదు. ఈ సగం సగం నాలెడ్జ్ తోటి మాట్లాడి ప్రజలలో ఎందుకు చురుకలేకరన్నా? మీరు గౌరవంగా ఉండండి. తప్పు చేస్తే తప్పు అని చెప్పాలి, రైట్ చేస్తే రైట్ అని చెప్పాలి. ప్రజల పక్షాలు ఉండండి, ప్రజల పక్షాలు ఉండి పోరాటం చేయండి. మీకు ప్రభుత్వం ఉన్నది, తీసుకురండి. ఓలొద్దంటారు. మీరు 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాము అన్నారు. 100 కోట్ల రూపాయలు ఏడ తీసుకొచ్చారు, ఏడబెట్టిరు, ఏం చేసిరో చూపిరు కదా. ప్యాచ్ వర్కులు చేసి 100 కోట్ల ప్రాజెక్ట్ కదా. ఒక మోరీ అంటే 100 కోట్లు అయింది. సిగ్గుండాలే శబరిరెడ్డి గారికి చెప్పారు. అమృత్ కేంద్ర ప్రభుత్వం అమృత్ ప్రోగ్రాంలో అటల్ అమృత్ గ్రీనరీ కోసం ఇచ్చినటువంటి దానికి పోయి కొబ్బరికాయ కొట్టారు. నువ్వు ఇచ్చినావా? నువ్వు తెచ్చినావా? కేంద్రంలో ఉన్నది ఇట్లా రాహుల్ గాంధీ అనుకుంటున్నావా ఏంది? కాదు కదా. ఇండియా గవర్నమెంట్ ఉంది, ప్రధానమంత్రి ఉన్నాడు, ఆయన ఇచ్చిండు ఫండ్స్. నువ్వు రావాలి. స్థానిక ఎమ్మెల్యేని గౌరవించారు, పిలువరు, చేయరు. ఫండ్స్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి. కానీ నేను ఇచ్చిన అని చెప్పేసి కొబ్బరికాయలు కొట్టింది. కొబ్బరికాయలు కొట్టే షోక్ ఉంది. ఏమన్నా కానీ ఏమన్నా మనవాడని కొబ్బరికాయలు కొడితేంది, కొట్టకపోతేంది అని పెద్ద మనసు చేసుకుని రమణారెడ్డి గారు మన ప్రజలకు అందుబాటులో ఉండాలి, మన పని మనం ఉంది, మన కార్యక్రమాలు మనం చేస్తున్నాం కాబట్టి అని చెప్పేసి ఆ విషయంలో ఊరుకుంటే కూడా చేతకంతనం లేక అయిపోయిందని అనుకుంటున్నాను. ఎందుకు ఉన్నారు? ప్రోటోకాల్ ఉండాలా? మీ ఊర్లో ఒక సర్పంచ్ను వార్డు మెంబర్ను పిలవకపోతేనే మొత్తం అల్లరి చేస్తారు. గతంలో కూడా మీరు యాన్న ఒకరో ఇద్దరు యాన్న వార్డు మెంబర్ సర్పంచ్ అంటే గొడవ చేశారు. మరి స్థానిక ఎమ్మెల్యే ఇంతమందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను, ఇద్దరు సీఎంలను ఓడించారు, చరిత్ర సృష్టించారు. ఆ ఎమ్మెల్యే ఎందుకు కాదండి? ప్రోటోకాల్ ఎందుకు ఫాలో అవ్వరు? అసలు ఈయన శబరిరెడ్డి గారు ఏంటంటే అద్దురా నాయనను అని చెప్పేసి ఆయన జీవితంలో నాకు చేసి ఒకటేసారి గెలిచింది. నేను చూసిన అంతకుముందు 89లో ఒకసారి గెలిచిందట, మినిస్టర్ చేసిందట. మైనారిటీ బోర్డు అక్కడ మైనారిటీల పేరుతోటి చేస్తారు. ఏముండదు, ఈయన గెలిచేది ఉండదు, సచ్చేది ఉండదు. భద్రా నాయన అని చెప్పేసి కామాడిగా చేయడం కూడా ఎల్లారెడ్డి పోటీ చేశారు. ఆ ఎల్లారెడ్డి వాళ్ళు అంటే మళ్ళీ కామాడిలో పోటీ చేశారు. మళ్ళీ కామాడిగా నిజామాబాద్లో పోయి నిజామాబాద్లో ఆ ఇష్టపడిన మైనారిటీలు ఎక్కువ నేను గెలుస్తానేమో అనిపోయాడు. వాళ్ళు కూడా నమ్మకపోయాడు. మళ్ళీ కామారెడ్డి వస్తుంది. ఆడ ఆడేస్తావా? నేను ఆడ ఇన్ఛార్జ్ అని చెప్పేసి నిజామాబాద్లో రాసుకుంటాడు, ఇందూరులో కామారెడ్డిలో రాసుకుంటాడు. ఈడ పని చేయనియాడు, ఆడ పని చేయడు. పోనీ ఏదైనా అలా పీసీసీ ప్రెసిడెంట్కి వచ్చి పోటీ చేస్తే ఆయనకు సహకరించకపోతుంది. ఈయన జీవితం మొత్తం ఎటువంటి ఇవ్వాలని ఎదిగితే చూసేది ఉండదు. అంతేకాకుండా ఇప్పుడు వచ్చింది కాలు మొక్కో దండం పెట్టో ఏమి చేసిందో తెలియదు. రేవంత్ రెడ్డి ఒకటి సలహాదారు అని పోస్ట్ తీసుకొస్తాను. మీ సలహాదారు పోస్ట్ ఏడాది ఓలా సలహాదారుని బీసీ మైనారిటీ దానికో ఇచ్చింది. పోయి అలా సలహాలు ఇచ్చుకోగా సార్, ఎందుకు నీకు ఇడ నిన్ను వద్దు అని చెప్పేసి విస్మరించిన తర్వాత కూడా ఈ మినిస్టర్ దొరికొస్తాడు, ఆ ఎంపీని తీసుకొస్తాడు, ₹1 ఇచ్చేది ఉన్నది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు వాళ్ళతో రిబ్బన్ కార్డు చేపిస్తాడు. నేనేదో చేస్తున్నా అని అనుకుంటున్నాను. ఆయన చేసింది ఉన్నది ఏమది? నేను ఎల్లగొట్టి ప్రజలు విస్మరించి అబ్దురాయన వెళ్ళిపోరా బాబా అని చెప్పి కూడా మళ్ళీ ఏదో తోకపోసి పెట్టుకొని వస్తాను. నేను అసలు ఈ ప్రోటోకాలే ఉండదు. అలాంటి క్లియర్ కట్గా చెప్పింది అన్న. నాకు ఇంతకుముందు ప్రెస్ మీట్లో కూడా చెప్పినట్టు నాకు గుర్తుకుంది. జెడ్పీ వైస్ చైర్మన్ క్యాడర్ కూడా ఉండదు నీకు అని చెప్పేసి శిలాపలకాలనే పేరు పెట్టించుకుంటారు. అయినా సరే ఊరుకున్నారు. అవన్నీ మాట్లాడుకుంటూ ఉంటే ఏ దానికైనా సరే మేము మాట్లాడడానికి సిద్ధము. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊపుకునేది ఉండదు. బిక్నూరులో నిన్న మాట్లాడిన మ్యాక్సిమం నేను అందరూ ఎవరెవరైతే కాంగ్రెస్ లీడర్ ఎవరెవరైతే మాట్లాడారో అందరు వీడియోలు అందరూ చూసినాం. బిక్నూరులో ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఎంఎస్ఎన్ కంపెనీలో పనిచేస్తారా లేకపోతే సూపర్వైజర్ చేస్తారా, ఏం చేస్తారో తెలియదు. మళ్ళీ లాబింగ్ చేసుకోవాలి, కామారెడ్డికి రావాలి, ప్రెస్ మీట్ పెట్టాలి, ఫోటో దిగాలి, పోవాలి. ఆ ఊర్లో ఏం జరుగుతుంది, స్థానిక సమస్యల మీద మాట్లాడుకుంటే చేసి ఉంటుంది. శబరిరెడ్డి దగ్గర మంచిగా తీసుకోవాలని చెప్పేసి ఈయననే చెప్పిండు లైబ్రరీ చైర్మన్ ఏమని నాకు ఇచ్చాను కోచ్ ఇచ్చాను సహకరించలేడు అని చెప్పేసి. మళ్ళీ ఇద్దరి మధ్యలో ఏం రాసేయను ఇవాళ మళ్ళీ నేను అన్నా నీ వైపున ఉండాలని నిరూపించుకునే కోసం ఆయన చేస్తున్నాను. అదే కామారెడ్డి కౌన్సిల్ను ఎట్లా చేసుకున్నావు నీకు తెలిసింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇది ఉంది. మీరు ఒక మాట అన్నారు కదా, కామారెడ్డిలా ఎమ్మెల్యే రమణారెడ్డి గురించి ఏం చేసిండు అని. ఏం చేసిండనేది మేము చెప్తాము, కల్లా కనిపించేటట్టు చూపిస్తాం కూడా. ప్రభుత్వ పథకాలు మీరు ఏం తీసుకొచ్చలేదు, దాని సొంత నిధులతో డెవలప్మెంట్ చేస్తున్నాడు. గుళ్ళకి ఇచ్చిండు, గోపురాలకు ఇచ్చిండు, స్కూళ్ళకి ఇచ్చిండు, ప్రతిదీ చేస్తుండు. అంతేకాకుండా పరిపాలన పరంగా ఏం మారిందో కూడా చెప్తారు. ఇలా వర్తక సంఘాల దగ్గర పైసలు వసూలు అయిపోయింది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ దగ్గర వసూలు అయిపోయింది. మీరు లాస్ట్కు పండ్ల బండ్ల దగ్గర వసూలు చేశారు. అవన్నిటి ఎవరైతే వ్యాపారస్తుల దగ్గర పైసలు అడగడం అనేది బంద్ చేయించారు. ఏదైతే మున్సిపల్ ఏదైతుందో మున్సిపల్ మొత్తం సెట్ చేసి ఎక్కడ కూడా ఒక రూఫ్ కూడా చేసింది. ఈ సామాన్యులకు అందుబాటులో చేసినట్టు కదా. ఒక సామాన్య ప్రజలు ఏం కోరుకుంటారండి, వాళ్ళకు ఉండే చిన్న చిన్న సమస్యలు నాయకుల దగ్గర డైరెక్ట్గా మాట్లాడుకోవాలి, నా బాధ చెప్పుకోవాలనుకుంటారు. ఇవాళ క్యాంప్ ఆఫీస్లో ప్రజల ఇంటి దగ్గర తీసుకొచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే ఇవాళ ఇప్పటి వరకు అది రమణారెడ్డి గారు. ఏ పార్టీ ఉండదు, ఏ లేకుండా సమస్య ఉందని పోతే అది ఏ పార్టీలో అయినా సరే ఎంత పెద్ద నాయకుడు అయినా సరే పోతే డైరెక్ట్గా సమస్య సాల్వ్ చేసుకుంటారు, మాట్లాడతారు, అక్కడ నుంచి డైరెక్ట్ పని అవుతుంది. అది ఎప్పుడైనా మీ జీవితంలో వేసిరా, మీతో అవుతుందా? ఇప్పుడు కూడా సీఎంఆర్ఎఫ్ కానీ లేకపోతే ఇంకా వేరే జిల్లా కానీ ఎల్ఓసీలకు కానీ పైసలు తీసుకొని ఏం చేస్తారో మొత్తం సాక్ష్యాధారాలు ఉన్నాయి, అవి ఫోన్పేలు చూపిస్తాయని చెప్పింది.
ఇవన్నీ వదిలేసి గుమ్మడికాయల దొంగ అంటే నేను కాదు నేను నన్ను అడిగిన దొంగ అని మీరేందుకు పూజలు జరుపుకుంటారు ఇవన్నీ వేసుకొని ఇంకో లీడర్ మాట్లాడతాడు ఈడ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏం మాట్లాడలేదు కామెంట్లో పోయి మాట్లాడతాను నేను హిందువును కాదా నేను బొట్టు పెట్టుకోవాలని నువ్వు చెప్పినావు నేను హిందువు కాదని వాడు అన్నాడు నువ్వు బొట్టు పెట్టుకో అని చెప్పి రమణారెడ్డి గారు అన్నాడు నేను చెప్పినా అందరు హిందువులే అండి ధర్మం వైపు ఎవరు మాట్లాడుతారో ఎవరు చూస్తారో చెప్తారు బీజేపీ ఒక్కలే హిందువులు అని బీజేపీ ఒక్కలే అందరు హిందువులే ప్రతి ఎవడు ధర్మం వైపు ధర్మం కోసం మాట్లాడటం ఎవరైతే ప్రజలు ఆలోచిస్తారు కానీ ప్రతిదానికి ఇంకోసారి ఏదైనా రాజకీయ విషయాల్లో హిందుత్వాన్ని తీసుకొచ్చి మాట్లాడితే బాగుండదు ఇది మీకు హెచ్చరిస్తుంది ఇట్లా చెప్పుకుంటా పోతే వీళ్ళకి మొత్తం అదే శబరిమల జీవితం ఎత్తుందో వీళ్ళకి వాళ్ళు అంటున్నారు నిజమే నేను కైలాస నాన్న మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు చూస్తున్నాను నాకు తెలిసేది ఆయన వీడియో ఒకటి నాకు దొరకలేరు మాట్లాడిండట ఆయన మాట్లాడగానే ఇదివరకు లేదు మొన్ననే మాట్లాడండి నువ్వు చైర్మన్ ఉన్నప్పుడు ఏనాడు ఒకసారి మాట్లాడు డిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు ఏనాడు మాట్లాడు శబరిమల ఏంటో నువ్వు అనగానే వచ్చి మాట్లాడు నువ్వేం మాట్లాడుతున్నావు నా నీకోసమో నువ్వేం చేసినావు నువ్వు చైర్మన్ చేసి కౌన్సిలర్ కొట్టుకెళ్తావు నీ రాజకీయం ఏందో నీ లెక్కేందో అర్థమవుతుంది కాబట్టి ఇది వీళ్ళతో పాటు స్థానిక నాయకులుగా చెప్తున్నాం ఇంకో మాట అన్నారు రా ఎమ్మెల్యే మిరగనియా అన్నారు లేదా మీరేమన్నా మీ శబరిమల నిజాం నవాబ్ అనుకుంటారా అందరు రజాకారులు అనుకుంటారా ఎట్లా అసలు అని చెప్పి ఏమో రజాకారుల పాల్గొంటున్నారా అట్లా చెప్తున్నా లేదు మీరు రజాకారులనే ఊళ్ళో మీద వాడు తిరుగుని దోసుకొని చేయడం మీ నాయకుడు చెప్తున్నా ఖబర్దార్ చెప్తున్నాము బరాబర్ వస్తాడు ప్రజా సమస్యల వైపు ఉంటాడు మాట్లాడ చేస్తారు ఎమ్మెల్యే గారు ఇయ్యాలో కూడా వస్తాడు దొంగకొండకు మీకు దమ్ముందా అడుగునేది వస్తారా మాట్లాడతారా ఏం చేస్తాడు అనవసరమైన ప్రేలాపన చేసి ప్రజలలో ఇంకా చులకన అసలు మీరనే చులకనా మీ పాటనే చులకనా ఇంకా మీకన్నా కనీసం మీ ముఖాలు చూసి స్థానిక నాయకత్వం ఏదో మనకు తెలిసినోరు అదే ఉండదు కాబట్టి అవన్నీ చేయకూడదు ప్రజలలో తిరగనీయము చెయ్యనీయము ఎట్లా వస్తుంది బరాబరి ప్రజానాయకుడు ప్రజలతో గెలిచిండు ప్రజలలోనే ఉంటాడు ఆయన ఏం చేయాలనో చేశాడు కాకపోతే ప్రజలకు ఎప్పుడు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో చేస్తుంది కాబట్టి ప్రజలు ఉంటాడు బరాబర్ ప్రతి గ్రామానికి వస్తారు ప్రజాస్వామ్యం చేస్తారు రేపటి నుంచి అందరు ఉంటారు కార్యకర్తలు వింటుంటారు అందరు ఉంటారు మీరు ఏం చేస్తారు వచ్చేది చూద్దామని మీతో అవుతుందా మేము మాకు కూడా మీకు చేతులు ఉన్నాయి మీకున్నాయి మాకున్నాయి చేతులు కానీ మీ చేతులేమో రావాలంటే ఏం ఇస్తారో తెలుసు కానీ మా ధర్మం కోసం దేశం కోసం పార్టీ కోసం నాయకుల కోసం స్వచ్ఛందంగా వచ్చే కార్యకర్తలు ఆర్మీ బీజేపీ ఆర్మీ రమణారెడ్డి ఆర్మీ ఇక్కడ ఉన్నది ఆ విషయాన్ని మర్చిపోకూరే ఏదైనా సరే అన్న కూడా ఒకటే చెప్తారు ఎన్ని రోజులు కూడా మనకు అర్థం కాంట్రవర్సీని మనం ప్రజల వైపు వల్ల పనిచేసుకోవాలని చెప్పింది కానీ తప్పు చేస్తే మాత్రం నిజం చూపుకోమని చెప్పారు ఊపుకునే ప్రసక్తే ఉండదు మీరు స్థానికంగా ఏం చేసారో తెలుసు డబుల్ బెడ్రూమ్ల విషయంలో ఏం చేసారో తెలుసు ఒకటే పేరు మీద ఇద్దరు గెలిచిన విషయం తెలుసు అన్నీ ఏ బిల్లులు పెట్టినో తెలుసు అవన్నీ కూడా మొత్తం పని చేసినాము రమణారెడ్డి గారికి వాళ్ళు ఇస్తున్నాము మండలానికి సంబంధించిన సమస్యలు ఏవైతున్నాయో స్థానిక నాయకులు ఏమేమి చేసినాయో కూడా అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా ఇస్తాము దానిపైన లీగల్గా చర్యలు ఉంటాయి తప్పు ఎవరు చేసినా సరే శిక్ష ఉంటుంది అదే చెప్పింది కాబట్టి అన్నీ ప్రతిదీ ఉంటుంది జూనియర్ కాలేజ్ విషయం ఎవరు వచ్చి మాట్లాడారని బీపీ జూనియర్ కాలేజ్ విషయంలో మీరు ఇష్యూ చేసేది ఆల్రెడీ ఆయన చెప్పిండు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇష్యూ చేస్తే ఆయన ఆల్రెడీ కుల సంఘాలు ఇనాగ్రేషన్ ఉన్నా అనేక సంఘాలు వెయిట్ చేస్తున్నా కూడా వాళ్ళు సరే నా కోసం నేను వెయిట్ చేస్తారు కానీ ప్రజలు తల్లిదండ్రులు వచ్చి రోడ్డు మీద కూర్చున్నారు అని చెప్పేసి మీ నాయకులు ధర్నా చేస్తున్నట్టు ఇట్లకేం చేస్తున్నట్టు అందుకని బైపాస్ కేసు అట్లా పారిపోయే నాయకులు మీ నాయకులు మా నాయకులు అక్కడ పేరెంట్స్ రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తున్నారంటే డైరెక్ట్ వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాం సమస్య సాధన నా కోసమే కదా నేను అన్నాను కదా నచ్చి మాట్లాడతా అని చెప్పేసి వాళ్ళకి వచ్చి 2 గంటల సేపు అదే ఎండలో నిలబడి సమస్య మాట్లాడు అక్కడ కూడా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు మిమ్మల్ని కదా పోయి చూస్తామని చెప్పిన బిల్డింగ్ ఆ రోజు కూడా లైబ్రరీ కోసం అని మాట్లాడాను కదా ఎమ్మెల్యే రమణారెడ్డి గారు ఉన్నారు సరే అన్నారు ఇదేడో మళ్ళీ రమణారెడ్డికి పేరేస్తుందా అని చెప్పేసి మళ్ళీ పిల్లలు ఇయ్యము ఆయన మస్తు చెప్పాను అట్లా మాట మార్చింది మీరు ఇస్తానని చెప్పింది అయినా సరే పిల్లలకు స్కూలు తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు కో ఎడ్యుకేషన్ ఇబ్బంది అవుతుంది వాళ్ళ సమస్యలు చెప్పారు కాబట్టి అని చెప్పేసి మళ్ళీ రెడ్డి సంఘం వాళ్ళతో ఆయన ప్రత్యేకంగా వచ్చి మాట్లాడి చేసి జూనియర్ కాలేజీలో లేవెట్టిందంటే దానికి కారణం రమణారెడ్డి దానికి కూడా మాట ఇచ్చింది వాళ్ళకి మాట ఇచ్చిన ప్రకారం చేస్తామని చెప్పింది ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరు స్థానికంగా ఉండి మీరు చేసింది ఏముంది ఎల్ఓసీలు ఇస్తారు దాని మీద కమిషన్ ఇస్తారు సీఎంఆర్ఎఫ్ ఇస్తారు దాని మీద తిరగాలి మీ దగ్గర తిరిగి చెప్పులు అడగాలి వాళ్ళు చేయరు కాబట్టి మీరు ఏదైనా ఇంకో విషయం ఏంటంటే రమణారెడ్డి గారిని విమర్శించే స్థాయి లేదు అది గుర్తించాలి ఫస్ట్ ఈరోజు కూడా మేము శబరిమల గారి గురించి మాట్లాడుతున్నామంటే ఆయన ఆల్రెడీ ఆయన ప్రజా జీవితంలో ఆయన ఏమేం చేసిందో మాకు అన్నీ తెలుసు రమణారెడ్డి గారు ఏం చేసిందో మీకు తెలియదు మీరు తెలుసుకోరు మీరు ఇంకోటి ఫస్ట్ ఏమి సార్ని అడగరు కదా మీ సాహెబ్ను ఎందుకన్నా ఇట్లా చెప్తున్నారు ఏంది కథ అని చెప్పేసి అది అడిగారు
అది కాకుండా మీరు పోయి చేయండి. ఇంకోసారి ఎమ్మెల్యే గారి మీద కానీ స్థానిక బీజేపీ నాయకుల మీద కానీ పార్టీ మీద కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు. రమణారెడ్డి గారు రానియము ఇది మధ్యం రమణారెడ్డి గారు రావద్దు అని చెప్పేసి మీరు అన్నారు కదా, బరాబర్ వస్తాడు. మీరు ఏం చేస్తారో ఎట్లా చేస్తారో చూద్దామా, అది కూడా చూసుకున్నామన్నారు. ఇన్ని రోజులు కూడా కాన్స్టిట్యూన్సీలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి అని చెప్పేసి ఉద్దేశంతో అన్నారు. మీరు సమస్య చేస్తే దానికి సమాధానం ఖచ్చితంగా చెప్తాము. మీరు సైలెంట్గా ఊరుకుంటే మా పని మేము చేసుకుంటాం అంతే తప్ప మీరు మమ్మల్ని గెలిపితే మాత్రం అది మీకు ప్రమాదమే అని గుర్తుంచుకొని ఇప్పటికైనా సరే దేశ ఎదుగుతున్న స్థానిక ఎమ్మెల్యే రమణారెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిందే. ఎవరైతే మన ప్రెసిడెంట్ పెట్టారో క్షమాపణ చెప్పి మీ పని మీరు చేసుకోరి, ఏదైనా డౌట్ ఉంటే మీ సాధారణ కోరి. ఇప్పుడు ఈ సందర్భంగా ఏం చెప్తున్నారు, మీరు ఎప్పుడు డేట్ చెప్తారో చెప్తారు. రమణారెడ్డి గారు వస్తారు, మీ సార్లు దొరుకుంటారు అంతే. అందరం మా అన్న వస్తున్నారు, మా అన్న దగ్గర ఉన్న ఎవిడెన్స్ చూపిస్తుంది, మీ సాహెబ్ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏమన్నా ఉంటే చూపిస్తుంది. లేకపోతే సపరేట్ అంటే నాకు ఒకటి అర్థమైంది అంటే ఆయన దగ్గర ఏం ఎవిడెన్స్ లేదు. నేను లంగనే రబాయి దొంగనే రబాయి జర ఏదైనా కానీ రంగనే ఎప్పుడు జర దాన్ని కొంచెం ధైర్యం పంపించిందా వాళ్ళు అట్లానే ఎప్పుడన్నా మా లంగనే రబాయి పీకని ఊకోరు అని చెప్పి రమణ కన్నా పోయి మన పూనన్నా అని చెప్పేసి మరి బతింటాడు. అట్లా మా ఇజ్జత్ పోతుండే జర ఊపోయి అని చెప్పేసి మరి అది కాకుండా ఇష్టమైన మాట్లాడితే ఊపుకునే సహించే ప్రసక్తే లేదు. ఖబర్దార్ స్థానిక నాయకులైనా ఎవరైనా సరే మళ్ళీ ఒకసారి శబరిరెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం. నువ్వు నీ స్థాయిలో నువ్వు ఉండు. నీకు ఏమి ఇచ్చారు సలహాదారు ఇచ్చింది అడుగు, హైదరాబాద్లో సలహాలు ఇచ్చుకుంటా, ప్రభుత్వం ఇచ్చుకుంటా, నీ పని నువ్వు చేసుకో. ఎందుకే కామెంట్ వచ్చుకుంటే గెలుపుతా ఉంటావు, నేను ఓటు దేకలు కోరు ఇచ్చేయరు. ఎందుకు నీకు అవసరమా? పెద్ద మనిషి లెక్క మంచిగా రిటైర్ అయినా పోయి చేసుకో. ఇంకో విషయం, ఈయన 45 సంవత్సరాల నుంచి చేస్తున్నా అని చెప్పి అంటారు. ఈయనను ప్రజలు ఎమ్మెల్యే కూడా పెట్టారు. ఈయన కొడుకును పార్టీ ఎన్ఎస్ఏ ప్రజలు చేస్తే పార్టీ కూడా పెట్టారు. వీళ్ళు దేనికి పని కప్తారు వీళ్ళు? ఇప్పుడు ఇంత పెద్ద మొత్తం జిల్లా మొత్తం తీర్చిదిద్దిండు నెంబర్ 2 అని చెప్పేసి మీరు చెప్పుకుంటారు కదా. ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్గా పోటీ చేసి ఇలా కొడుకు ఓడిపోయాడు. నిజం కదా, ఎట్లా ఓడిపోయినాడు? మరి ఇంత చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి, ఇంత చతురత ఉన్నటువంటి వ్యక్తి కొడుకులు ఆడితే ఎట్లా ఓడిపోయాడు? ఒక సామాన్య కార్యకర్తని ఓడిపోయాడు. ఆ మదన్ మోహన్ రావు తీసుకొస్తుంది, ఆయనతో అన్నీ అవి చేస్తుంది. ఆయన పైసల కొట్టడం ఇచ్చింది ఆయన కానీ మళ్ళీ ఆయన బాగా చేస్తుంది. అది ఎవరితో ఈయన ఎవరితో ఈయన ముందట ఉన్న తెల్లబట్టలు వేసుకొని మంచి కాలం అయితే కోరుకుందిగా అది నిజం. మీరు ఎంతమంది డెవలప్ అయ్యారు కాబట్టి అవన్నీ అనగానే ఎవిడెన్స్ ఉన్నాయి. అవి మాట్లాడేంత స్థాయి మాకు కాదు, అవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా మాట్లాడతారు. మీరు టైం చెప్పుకోరే, మీ సారీతో చెప్పుకోరి, మా ఆనందం కొని మేము వస్తాం, రెడీ ఉన్నాం. అంతేకాకుండా చేత కానీ అర్థం కానీ పనికిరాని ముచ్చట్లు మాట్లాడద్దు. ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరోసారి రమణారెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తే దేంతో సమాధానం చెప్పాలో దాంతోనే చెప్తాం. మీరు గుర్తుంచుకొని ఖబర్దార్. జై